హరే కృష్ణ. ఏకాదశి వ్రతం ఎందుకు చేయాలి? మన యొక్క అస్తిత్వంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి స్థూలం, సూక్ష్మం, ఇంకోటి ఆత్మస్థాయిలో దివ్యమైనది. అంటే మనం ఎగ్జిస్టెన్స్లో 3 లెవెల్స్: ఫిజికల్ గ్రాస్ లెవెల్, సటిల్ లెవెల్, మెటాఫిజికల్ లెవెల్, అంటే ఇంకా స్పిరిచువల్ లెవెల్. అయితే మనకి ఏకాదశి ప్రతి 11 రోజు, ఈ డేట్ ఏదైతే వస్తుందో 11th రోజు, సూర్యుడి యొక్క శక్తి చంద్రుడి యొక్క శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ యొక్క ప్రభావం ఏంటంటే మన డైజెషన్ మీద ఉంటుంది. మన యొక్క అరుగుదల చంద్రుడి యొక్క పొజిషన్ మీద ఉంటుంది. సో మనం ఆ రోజు ఎక్కువగా తిన్నాం అనుకోండి, మనకి సరిగ్గా అరగదు. దానివల్ల మనకి ఆమ అనేది జనరేట్ అవుతుంది. మనకి ఇప్పుడు ఆయుర్వేద ప్రకారంగా చూస్తే ఏవైనా రోగాలు దానికి కారణం ఏంటంటే ఆమ అంటే అరగని ఆహారం ఏదైతే ఉందో అది ఆమ నుంచి ఆమ తల్లి లాంటిది అనమాట అన్ని రోగాలకి. అందుకే మనకి అన్ని నానా రకమైన రోగాలు సరిగ్గా అరుగుదల లేకపోవటం వల్ల వస్తాయి. అందుకే మనం ఏకాదశి రోజు ఎందుకు ఉపవాసం ఉంటారంటే, ఆ రోజు మనం తినే ఆహారం సరిగ్గా అరగదు కాబట్టి ఆ రోజు చాలా తక్కువగా తీసుకుంటే మనకి ఎటువంటి రోగాలు రావు. ఎందుకంటే అది డైజెషన్లో పెద్దగా దానికి ప్రాబ్లం ఉండదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, మన శరీరానికి ఇది యంత్రారూఢాని మాయ అని చెప్తారు కృష్ణ. ఇది ఒక మిషన్ లాగా. ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక బ్రేక్ ఇస్తే దానికి అది కొంచెం ఎనర్జీ జనరేట్ చేసుకుంటుంది. కంటిన్యూస్గా వాడామనుకోండి అది బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం సర్వీసింగ్ లాగా కొంచెం బ్రేక్ ఇస్తాం. సో బేసికల్గా మూన్ వీక్ ఉండటం వల్ల డైజెషన్ వీక్గా ఉంటుంది. అందుకే ఫిజికల్ లెవెల్గా ఉపవాసం ఉంటే, ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉంటే మన శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. అంటే అట్లీస్ట్ డైజెషన్ సిస్టమ్స్ కొంచెం క్లియర్గా ఉంటాయి. సెకండ్ వచ్చి మనకి రెండోది ఏంటంటే మన మనసు. ఇది మెటాఫిజికల్ లెవెల్. అంటే మనసు స్థాయిలో చంద్రుడి యొక్క ప్రభావం మనసు మీద కూడా ఉంటుంది. మనసులో ఎటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డైజెస్ట్ అవ్వాలి మన యొక్క ఆహారంతో పాటు మనసులో కూడా. ఇప్పుడు రాత్రి మనం 9 నుంచి 12 వరకు మనం నిద్రపోయినప్పుడు మంచిగా ఆహారం మంచిగా డైజెస్ట్ అవుతుంది 2 వరకు, 9 నుంచి. అదేవిధంగా మనకి మనసులో ఉన్న ఆలోచనలు కూడా డైజెస్ట్ అవ్వాలి కరెక్ట్గా. అయితే మైండ్ వీక్గా ఉండటం వల్ల ఆ రోజు మనం తక్కువ ఆహారం తీసుకుంటే, ఎందుకంటే మనకి తినే ఆహారం 3వ వంతు మనసుకు వెళ్తుంది. అందుకు మనసు కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఆ రోజు ఆహారం తక్కువగా తీసుకుంటే మైండ్ లెవెల్లో కూడా మనం చాలా పీస్ఫుల్గా ఉంటాం. లేకుంటే యాంగ్జైటీస్, టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను ఉదాహరణకి ఏంటంటే, ఎవరైనా ఆల్కహాల్ తీసుకుంటారు, మందు తాగుతారు, వెంటనే వారి యొక్క ప్రవర్తన మారిపోతుంది ఎక్కువగా తీసుకుంటే. నార్మల్గా ఎవరైనా తీసుకున్నాక ఎందుకు అది దేన్ని ప్రభావితం చేస్తుందంటే మనసుని. అంటే మనం తినే ఆహారం, తాగే నీరు మనసుని ప్రభావితం చేస్తుంది. అది వీక్గా ఉంటే అది ఆ రోజు కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎస్పెషల్లీ ఏకాదశి రోజు మూన్ వీక్గా ఉంటుంది. అందుకే మనం అది కూడా మనసుకి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఫుడ్ తీసుకోకపోవటం మంచిది, తక్కువగా తీసుకో. ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మిక లెవెల్లో అయితే ఇది మాధవ తిథి అంటారు. అంటే భగవంతుడికి ప్రియమైన రోజు. అయితే ఈరోజు మనం ఆ టైంనంతా, ఇప్పుడు ఆహారం తినాలన్నా దాన్ని తయారు చేసుకోవాలి, దానికి ప్రిపరేషన్స్ చేయాలి, దానికి టైం పడుతుంది. సో ఆ టైంని మనం సేవ్ చేసుకొని ఏకాదశి రోజు ఎక్కువ జపం చేసుకోవటం, ఎక్కువ కృష్ణ కథ వినటం, వీటికి ఉపయోగించుకోవాలి. సో ఆ విధంగా మనం భగవంతుడికి ఇష్టమైన రోజు మనం స్వార్థంగా మన గురించి ఆలోచించకుండా, మన గురించి చేయకుండా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఆయనకి దగ్గర అయ్యేటట్టుగా ప్రయత్నిస్తాం. సో మనం శరీరానికి మంచిది, మనసుకి మంచిది. ఎందుకంటే ఆధ్యాత్మిక కార్యాలు చేస్తున్నాం, ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి ఆధ్యాత్మికం కూడా మనకి మంచిది. అంటే ఈ 3 లెవెల్స్లో. అఫ్కోర్స్ సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే ఇంకా చాలా ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఏదైతే మనం DNA జనరేట్ అవుతూ ఉంటుందో మనకి, ఇవన్నిటి వల్ల ఎక్స్ట్రా కొన్ని సెల్స్ అవి జనరేట్ అవుతాయి, అవన్నీ బర్న్ అయిపోతాయి. సో అందుకే ఇలా సైంటిస్టులు కనుక్కున్నారు, జపాన్లో వాళ్ళు ప్రతి ఏకాదశి రోజు ఇలా ఉపవాసం ఉంటే చాలా మంచిదని. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది.
మనకు ఆల్రెడీ శాస్త్రంలో చెప్పింది, సైంటిఫిక్గా కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. దానివల్ల క్యాన్సర్ తక్కువ వస్తుందని. ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వల్ల మనసు చాలా హెల్తీగా ఉంటుంది, శరీరం కూడా చాలా లైట్గా ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రగతి చెందుతుంది, లేనిపోయిన కొత్త కొత్త రోగాలు కూడా రాకుండా మనం మంచిగా ఉండొచ్చు. అందుకే ఏకాదశి వ్రతం ఎంత వీలైతే. అయితే ఈరోజు ధాన్యం తీసుకోకూడదు, ఎందుకంటే అది ఎక్కువ హెవీగా ఉంటుంది డైజెషన్. కాబట్టి ఎవరైనా ఉపవాసం ఉండాలంటే ఫస్ట్ హైయెస్ట్ స్టాండర్డ్ ఏంటంటే నిర్జల, ఏమీ జలం కూడా తీసుకోకుండా. కొంత ఇబ్బందిగా ఉంటే జలం, జస్ట్ వాటర్తో ఉపవాసం చేయొచ్చు, వాటర్ తాగి. కొంతమంది వేడి నీళ్ళు తాగుతారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒట్టి ఫ్రూట్స్ అలా తీసుకుంటారు లైట్గా. ఇంకా అసలు ఆకలికి తట్టుకోలేకపోతున్నాం అనుకున్నవారు వారు ఏంటంటే ధాన్యం కానటువంటివి, సామా రైస్ అంటారు, బగారు, లేకుంటే సగ్గు బియ్యము, వీటి ద్వారా వారు ఏదన్నా చేసుకొని తినచ్చు. ఇలాగా మనకి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. అయితే దశమి రోజు ముందు రోజు నుంచి కొంచెం తక్కువ తీసుకుంటే మధ్యాహ్నం వరకు తీసుకొని సాయంత్రం కొంచెం లైట్గా తీసుకొని నెక్స్ట్ డే ద్వాదశి రోజు పారాయణ టైం ఉంటుంది. అదే టైంలో మనం ఆహారాన్ని తీసుకొని మన యొక్క వ్రతాన్ని మనం ముగించాలి. అక్కడ ఫాస్టింగ్ బ్రేక్ చేయాల్సిన టైం స్పెసిఫిక్గా ఉంటుంది, కంపల్సరీ అదే టైంకి చేయాలి. అప్పుడు మనకి పూర్తి బెనిఫిట్ ఉంటుంది, అంటే స్పిరిచువల్గా పూర్తి బెనిఫిట్ ఉంటుంది. సో మనకి ఏకాదశి జస్ట్ మెంటల్ లెవెల్లో, ఫిజికల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో మూడు లెవెల్లో మనకి బెనిఫిట్ ఉంటుంది ఏకాదశి ఈ విధంగా చేస్తే. అయితే ఆ రోజు మనం కొంచెం స్పిరిచువల్ యాక్టివిటీ ఎక్కువ చేయాలి, భౌతికంగా వీటి నుంచి కొంచెం దూరంగా ఉండాలి. దీనివల్ల ఎవరైతే ధాన్యం తీసుకుంటారో, మనకి ఆధ్యాత్మికంగా చెప్పేదంటే పాప పురుషుడు ధాన్యంలో ఉంటారు ఏకాదశి రోజు. అందుకే ఏకాదశి రోజు ధాన్యం తీసుకోకూడదు, అది చాలా హానికరం. ఎలా అంటే మనకి ఆధ్యాత్మికంగా హానికరం, భౌతికంగా, మానసికంగా అన్ని రకాలుగా హానికరం. కాబట్టి ఆ రోజు మనం ధాన్యం తీసుకోం. ఎవరైతే భక్తుల పట్ల పాపం చేస్తారో ఆ పాపాలన్నీ ఆ ధాన్యంలో ఉంటాయి ఆ రోజుకి. అందుకని మనం ఆ రోజు మహాప్రసాదం అయినా కానీ ఆ రోజు మనం తీసుకోం. మహాప్రసాదం ఉంటే ఆ రోజుది పెట్టుకొని మరుసటి రోజు తీసుకోవాలి. ఆ రోజు కొంతమంది ఏమనుకుంటారంటే నూకలు, గోధుమ నూకలు, బియ్యం నూకలు, అవి కూడా వాటితో ఏమైనా చేసుకొని తీసుకుంటారు. అలా కూడా చేస్తే అది హై స్టాండర్డ్ కాదు. మీకు ఏదైనా తినాలి అనుకుంటే మీరు సాబుదానా లేకుంటే బగార్, ఈ రెండింటితోటే మీరు చేసుకోవాలి. మీకు బగార్ అన్న సామా రైస్ అన్న మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అది మీకు ధాన్యం కింద రాదు, కానీ పూర్తిగా కొంచెం చాలా వీక్గా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఆ విధంగా మనం ఏకాదశి చేయొచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఆ రోజు చేసిన ఆధ్యాత్మిక కార్యాలు 1000 రెట్లు ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది నార్మల్ రోజు కన్నా. ఎందుకంటే అది మాధవ తిథి, భగవంతుడికి చాలా ప్రియమైన రోజు కాబట్టి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అందుకే మనం ఇప్పుడు ఏ విశిష్టమైన ఏకాదశి ఏదొచ్చినా కానీ అప్పుడు మనం మంచిగా ఉపవాసం ఉండి భగవంతుడికి సేవ చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. హరే కృష్ణ.